భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం, స్వాగతం. భగవంతుడు ఎప్పుడూ ఆనందాన్ని ఇస్తూ ఉంటాడు వివిధ రూపాలలో. రాముడు అన్న అసలు ఆ రూపం రామచంద్రమూర్తిని ఎవరైనా చూస్తే చాలా సంతోషంగా ఉంటూ ఉండేవారట. ఎందుకంటే రాముడు వాళ్ళతో అలా మాట్లాడుతూ ఉండేవారు. ఇక కృష్ణ పరమాత్మ అంటే కృష్ అనే నామానికే నిరతిశయ ఆనంద స్వరూపం అని చెప్తారు. కృష్ణుడు కూడా అందరికీ ఆనందాన్నే ఇస్తూ ఉండేవారు. ఇలా మనం ఏ రూపం చూసుకున్నా భగవంతుడు అన్నవాడు ఎప్పుడూ శిక్షలు వెయ్యడు. శిక్షలు ఎందుకు వేస్తాడు అంటే మనం చేసుకున్న చెడ్డ కర్మలు ఏవైతే ఉంటాయో ఆ పాపాలు అనుభవించాలి కాబట్టి అనుభవింప చేస్తాడు. ఒకవేళ అవి అనుభవింప చెయ్యకపోతే అవి అలా పెరిగి పెరిగి కొండలు కొండలు అయిపోతూ ఉంటాయి మన పాపాలు, పాప ఫలితాలు. మరి ఎవరు అనుభవింప చెయ్యాలి? కాబట్టి భగవంతుడు. అలాగే మన పిల్లల్ని మనం ఏ రకంగా అయితే వాళ్ళు చెడ్డ మార్గంలో వెళుతున్నారు వాళ్ళని ఆపాలి అని ఒక్కొక్కసారి తిట్టో లేకపోతే ఒక దెబ్బ వేసో ఆపుతూ ఉంటాము. వాళ్ళకి ఒక నియమము నియతి చెప్తూ ఉంటాము, భయం నేర్పిస్తూ ఉంటాము. అలాగే పరమాత్మకి మనం అందరం బిడ్డలం కాబట్టి అలాగే చూసుకుంటూ ఉంటాడు. వాస్తవానికి భగవంతుణ్ణి చూసి మురిసిపోతూ ఆనందంగా ఇంతకన్నా ఏం కావాలి భగవంతుడా, నిన్ను చూస్తేనే నాకు ఆనందం అని అనుకున్న వాళ్ళు మహానుభావులు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళు చాలా తొందరగా మోక్షాన్ని పొందుతారు. అయితే ఈరోజు ఒక మహారాజు గారి గురించి మనం మాట్లాడుకుందాం. ఈ మహారాజు గారికి ముక్తి వద్దు, మోక్షం వద్దు, పరమాత్మని ఎప్పుడు చూస్తూనే ఉండాలట. మరి అలా ఎలా? మనిషిగా పుట్టిన తర్వాత వెళ్ళిపోవాలి కదా, చనిపోవాలి కదా. కానీ ఈ మహారాజుకి భగవంతుడు అంటే ఎంత ప్రేమ అంటే ఎప్పుడు నేను దేవుడా నిన్ను చూస్తూనే ఉండాలి, నీకు సేవలు చేస్తూనే ఉండాలి అని అడిగి ఆఖరికి ఆయన ఎవరిలా మారిపోయాడు అంటే గడపలా మారిపోయాట. మనుషులు కూడా గడపల్లా మారిపోతారా? ఇది విచిత్రం. ఈ విచిత్రం ఏదో యుగంలో కాదు, ఇప్పటికీ మనకి కనిపిస్తుంది. తిరుమలలో ఆనంద నిలయంలో ఒక గడప ఉంటుంది. ఆ గడప దాటి ఎవ్వరూ వెళ్ళరు. అలాగే ప్రసాదాలు ఇవన్నీ కూడా ఆ గడప దగ్గరే ఉంటాయి, గడప బయటే ఉంటాయి. కేవలం భగవంతునికి చాలా అంటే ఇష్టంగా పూజ చేసే ఆ పువ్వులు లేకపోతే ప్రధాన నైవేద్యాలు ఏవైతే ఉంటాయో అవి తప్పితే అన్నీ కూడా గడపకి యువతల వైపే ఉంటాయి. ఎన్ని విఐపి దర్శనాలు అనుకున్నా ఏం చేసినా కూడా అన్నీ గడపకి అవతల వైపే, గడపకి అటువైపు ఏది ఉండదు. కారణం ఏమిటి అంటే ఆ గడప ఈ మహారాజు. ఆ గడప కులశేఖర పడి అని అంటారు నేటికి. పడి అంటే గడప తమిళంలో. కాబట్టి కులశేఖర పడి అంటే ఆ గడప లేకపోతే ఆ మెట్టు. ఇది ఆనంద నిలయంలో మనకి కనిపిస్తుంది. ఈ కులశేఖరుడు అనే మహారాజు అలాగా ఏడుకొండల స్వామిని అంటే ఆ శ్రీమన్నారాయణ్ణి అంటే వెంకటేశ్వర స్వామిని చూస్తూ ఉండాలి. ఇది ఆయన కోరిక, ఆయన కోరుకున్నాడు. కాబట్టి స్వామి తథాస్తు అని ఆయన్ని గడపగా మార్చేశారట. కాబట్టి ఆ గడపకి కులశేఖర పడి అనే పేరు ఉంది. నేటికి మనం తిరుమలలో ఆనంద నిలయంలో ఆ గడపని చూస్తాం. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా పూజా సామాగ్రి ఇవన్నీ కూడా మనకి ఆ గడప బయటే ఉంటాయని చెప్తారు. సరే, ఇంతకీ ఈ రాజుగారి యొక్క ప్రత్యేకత ఏమిటి, అలా భగవంతుడు కూడా ఎందుకు ఒప్పుకున్నాడు అన్న విషయంలోకి వెళదాం. కులశేఖర ఆళ్వార్ అని అంటారు. అంటే శ్రీ మహావిష్ణువు యొక్క మహాభక్తులను ఆళ్వార్లు అని అంటూ ఉంటారు. ఈ కులశేఖరుడు మహారాజు. ఆయనకి రాముడు అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే తెలిసిన రామాయణమే అయినా ఆ రామాయణ పారాయణము నిత్యము తన కొలువులో అంటే సభలో ఎప్పుడు పడితే అప్పుడు భక్తి కథలు వింటూ ఉండడము, రామ కథలు వింటూ ఉండడం చేస్తూ ఉండేవారట. అయితే ఒక్కసారో రెండుసార్లు పూర్తిగా రామాయణం ప్రతి ఒక్క శ్లోకము లేకపోతే ప్రతి ఒక్క ఆ కాండలో ఉన్న విషయాలు తెలుసుకున్న తర్వాత మనం ఏమనుకుంటాం, మాకు తెలుసు కదా అని అనుకుంటాం. కానీ ఆయనకి నాకు అన్నీ తెలుసు అనే భావనే ఉండేది కాదు. ఎప్పుడు పడితే అప్పుడు ఎవరెవరైతే వస్తూ ఉండేవారో, కొంతమంది భజనలు పాడుతూ ఉండేవారు, లేకపోతే బాగా ప్రవచనాలు చెప్తూ ఉండేవారు, రామ కథలు చెప్తూ ఉండేవారు, తెలిసిందే అయినా మళ్ళీ వాళ్ళని పిలిపించుకుని చక్కగా చెప్పించుకుంటూ ఉండేవారట. అయితే ఇది ఒక విచిత్రమేనా అంటే కాదు, ఇందులో ఇంకో విచిత్రం దాగి ఉంది. ఆయన రాముడు అన్న వెంటనే అలా ఎదురుగా రాముడు కనిపిస్తాడు. రాముడు కనిపిస్తాడు, పరిస్థితిలోకి వెళ్ళిపోతాడు, ఆ ప్రదేశంలోకి వెళ్ళిపోతాడు. అంటే ఇప్పుడు కురుక్షేత్రం అన్న వెంటనే ఇక్కడ అర్జునుడు ఉన్నాడు, ఇక్కడ కృష్ణుడు ఉన్నాడు, అదిగో అక్కడ భీముడు ఉన్నాడు, అవతల వైపు కౌరవులు ఉన్నారు అని ఏ రకంగా అయితే ఊహించుకుంటామో అలాగే రాముడు సీత అన్నప్పుడు ఇద్దరు కనిపించేవారు. అలాగే వనవాసము అనేటప్పుడు అడవి కనిపించేది. అలా పూర్తిగా ఇంద్రియాల శక్తి కూడా మనసులోకి వెళ్ళిపోయి మనసు పూర్తిగా భగవంతుని వైపు వెళ్ళిపోవటం అనమాట. నేను మహారాజుని, కథ వింటున్నాను,
ఇప్పుడు తెలుసుకుంటున్నాను, అప్పుడెప్పుడో త్రేతాయుగం అని అనిపించేది కాదట. చాలా సందర్భాలలో ఆ రామాయణం చెప్తున్నప్పుడు ముఖ్యంగా అంటే ఖరదూషణులు ఒకరోజు ఒక సందర్భంలో ఖరదూషణులు 14,000 మంది వాళ్ళు ఇప్పుడు వాళ్ళతో రామచంద్ర ప్రభు వెడుతున్నారు అని మనకి చెప్తారుగా. శూర్పణఖ ఎప్పుడైతే వెళ్ళి ఖరదూషణులకి చెప్తుందో అప్పుడు రాముల వారంటారు లక్ష్మణుడితో, లక్ష్మణ నువ్వు ఇక్కడే ఉండు, సీతను చూసుకో, నేను వెళ్ళి వాళ్ళని అంతం చేసి వస్తానని. అలా 14,000 మందిని రామచంద్రమూర్తి ఒక్కడే వెళ్ళి యుద్ధం చేసి బాణ పరంపర కురిపించి మొత్తం అందరినీ అంతం చేసేసాడు. అయితే ఇది ఇంకా చెప్తూ రాముడు వెళ్తున్నాడు అన్న వెంటనే రాజుగారు ఒకసారి సభలో అసలు అల్లకల్లోలం చేసేసారట. నా రాముడిని నేను అలా విడిచిపెడతాను, పదండి, అసలు సేనాధిపతి ఎక్కడ ఉన్నాడు, సైన్యం ఎక్కడ ఉన్నారు, పదండి పదండి అని అన్ని ఏర్పాట్లు చేయండి అని ఆయన అంటే ఆదేశం ఇస్తున్నారు. కోపం తెచ్చుకుంటున్నారు. అలా ఎలా విడిచిపెట్టేస్తాను రాముడిని, నేను ఉన్నాను కదా, నేను కూడా వెళ్ళి యుద్ధం చేస్తాను, మరి తీయండి గుర్రాలు తీయండి, ఏనుగుల్ని తీయండి అంటుంటే అందరూ బాబోయ్ ఈయన ఎందుకు అలా అలా వెళ్ళిపోతూ ఉంటారు పరిస్థితిలోకి, అది ఎప్పుడో త్రేతాయుగంలో జరిగిపోయింది కదా, ఇప్పుడు ఎక్కడున్నాడు రాముడు అని ఎంత నచ్చ చెప్పినా ఆయన బాహ్య ప్రపంచానికి వచ్చేవారు కాదు. ఇవన్నీ అలవాటైపోయిన మంత్రులు ఏదో ఒకటి చెప్తూ ఉండేవారట. లేదండి మేము పంపించాము, వెళ్ళారు, మీరు ఏమీ ఆవేశపడకండి, వాళ్ళు వెళ్ళారు, కాకపోతే వెళ్ళేటప్పటికే రామచంద్రమూర్తి అందరినీ అంతం చేసేశారు అని ఒకసారి, లేదు లేదు వెళ్ళారు సహాయం చేశారని ఇంకొకసారి ఏదో చెప్తూ ఉండేవారట. ఎందుకు అంటే ఆ సమయంలో అతను ఏం మాట్లాడుతున్నాడో అతనికి తెలియదు. అలాగే సీతారాములు వనవాసంలో ఉన్నప్పుడు కూడా ఇంత బాధ కలిగిందా, అసలు ఇలా జరిగిందా అలా జరిగిందా అని ప్రతి సందర్భాన్ని మనసుకి తీసుకుని ఆయన శోకానికి వెళ్ళిపోతూ ఉండేవాట. అంత ఇష్టం రాముడంటే. రాముడు దేవుడు కదా, మరి ఆయన కష్టాలు ఆయన చూసుకుంటారు కదా, నాకెందుకు అని ఉంటూ ఉండేవాడు కాదు. ప్రతిసారి రామాయణం విన్నప్పుడు అలాగా ఆ భావములు ఏవైతే వస్తూ ఉండేవో ఎవరు ఆపేవారు కాదట. రాను రాను పుణ్యక్షేత్రాలకి తిరగడము, ఎప్పుడూ ఇలా భగవత్ చింతనలోనే ఉంటే రాజ్యం ఎలా పరిపాలిస్తారు? మహారాజులు అంటే యుద్ధాలు చేయాలి, చాలా అప్రమత్తంగా ఉండాలి, అన్నిటి గురించి ఆలోచించాలి, సంపద గురించి. ఈ రాజుగారికి ఆ ఆలోచన లేదు. కాబట్టి కొంతకాలానికి మంత్రులు అన్నారట, మీరు రాజ్యం వైపు అంతగా శ్రద్ధ చూపించట్లేదు, మీరు ఎప్పుడూ భక్తి 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 అని అక్కడే ఉన్నారు, కాబట్టి ఏం చేద్దాం మరి? ఆ రాజుకు కూడా అనిపించింది ఇంకా చాలు ఈ భోగములు, రాజుగా నేనున్నాను, ఇప్పుడు బాధ్యతను అప్పగించేస్తానని కుమారుడికి అప్పగించి పట్టాభిషేకం చేసేసి తాను ఇక నేను పుణ్యక్షేత్రాలు తిరుగుతానని అలా తిరుగుతున్నాడు. ఆ సందర్భంలోనే ఆయన ఎవరికో అంటే చాలామందిని కలుస్తూ ఉంటారు కదా సత్సంగాలలో వాటిలో. అప్పుడు ఒకసారి తిరుమల క్షేత్రం గురించి ఎవరో చెప్పారు. అప్పటి వరకు ఆయనకి పెద్దగా తెలియదు. అవునా, తిరుమలలో వెంకటేశ్వర స్వామి రూపంలో ఉంటారా నా శ్రీ మహావిష్ణువాడు, అప్పటి వరకు రాముడే కదా లోకం. ఉంటారు అన్న వెంటనే ఆయన తిరుమలకి వెళ్ళారట. తిరుమలకి వెళ్ళి అక్కడ నిలువెత్తు విగ్రహాన్ని చూసిన వెంటనే ఎంత మోహం అంటే ఇంక ఇంతకన్నా ఆనందం ఇంకొకటి ఉంటుందా, ఇక్కడే నా జీవితాన్ని గడుపుతానని ప్రతిరోజు ఆలయానికి వచ్చి ఎన్నో సేవలు చేసుకుంటూ పూజలు చేసుకుంటూ ఆ స్వరూపాన్ని చూస్తూ, అసలు వెంకటేశ్వర స్వామిని తిరుమలలో మనం 1-2 క్షణాలు దొరుకుతాయి, కానీ ఇంకంతకన్నా మనకి చాలాసేపు ఉండాలనిపిస్తుంది కదా, ఆ మూర్తి అటువంటిది. దాన్ని ఇంకా మూర్తి అనకూడదు, అక్కడ స్వామివారు నించుని ఉన్నారు అనే అనిపిస్తూ ఉంటుంది. అలా సేవలు చేసుకుంటూ ఉండేవాట. ఇక బాగా వయసు అయిపోయింది, ఇక వెళ్ళిపోతాడు అని తెలుసు. అప్పుడు బెంగ పట్టుకుందట. అప్పుడు బెంగ పట్టుకుని స్వామి దగ్గరికి వచ్చి ఒకరోజు ఏడుస్తున్నాడు. స్వామి మరి ఏం చెయ్యాలి, నేను మనిషిని కదా, నేను ఇప్పుడు చచ్చిపోతాను, ఎప్పుడో ఒకప్పుడు వెళ్ళిపోతాను, ఆ తర్వాత ఎలా పుడతానో నాకు తెలీదు, మరి అది నీ అనుగ్రహం ఉంటే నేను నాకు నచ్చినట్టుగా నేను పుట్టాలి, అది ఎలాగా అంటే ఈ తిరుమల క్షేత్రంలోనే ఒక చెట్టుగా, ఒక పుట్టగా, ఒక బండ రాయిగా, అంటే ఎప్పుడు నేను నీ దగ్గరే ఉండాలి స్వామి, నిన్ను చూస్తూ ఉండాలి ఇలాగే అంటూ వేడుకుంటూ ఆఖరికి ఈ తిరుమలలో ఈ అంటే గర్భగుడిలో ఒక గడపనైపోతే ఎంత బాగుండు కదా అని అన్నట్ట. స్వామివారు ఆ ప్రేమను చూసి ఆశ్చర్యపోయారు. ఎవరు అలా అడగరుగా, స్వామి నాకు ముక్తి కావాలి, మోక్షం కావాలి అని అనుకుంటాం మనం అందరం. లేకపోతే మళ్ళా జన్మలో బాగా ఐశ్వర్యవంతులం, విద్య ఇలా అడుగుతాం. కానీ ఆయన అలా కాదు, నేను శిలనైపోయినా పర్వాలేదు నిన్ను చూస్తూ ఉండాలన్నట్టు. తథాస్తు అన్నారు స్వామి. అందుకే ఆ తర్వాత ఈ కులశేఖర్ ఆళ్వార్ వెళ్ళిపోయిన తర్వాత స్వామివారి నిర్ణయం అది, ఆయన ఒక గడపగా మారిపోయాడు అని. కాబట్టి నేటికి కులశేఖర పడి అంటే కులశేఖర ఆళ్వార్ లేకపోతే మహారాజు, ఆ తర్వాత ఆళ్వార్గా ఎన్నో రచనలు కూడా చేశారు, ఎన్నో కీర్తనలు పాడేవారు,
మనకి కనిపిస్తూ ఉంటాయి. అంటే ఇంకా మనం తమిళనాడు లేకపోతే కర్ణాటక ఆ రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు కులశేఖర ఆళ్వార్ యొక్క జీవిత చరిత్రలో మనకి రకరకాల కథలు కూడా వినిపిస్తూ ఉంటాయి. అలా ఈ మహాభక్తుడు గడపగా మారిపోయాడు. ఎప్పుడు స్వామివారిని చూస్తూనే ఉంటాడు. అంటే కలియుగం అంతమయ్యేంత వరకు అక్కడ వెంకటేశ్వర స్వామిగా ఆయన ఉంటాను అని ప్రతిజ్ఞ చేశారు. ఆయన ఉన్నంత వరకు గర్భగుడి ఉంటుంది. ఆనంద నిలయం ఉంటుంది. అది ఉన్నంత వరకు గడప ఉంటుంది. అంటే ఎప్పటి వరకు ఆ రూపం ఉంటుందో కులశేఖర పడి కూడా స్వామివారిని అలాగా చూస్తూ, చూస్తూ, చూస్తూ ఉండిపోతాను అనే కోరికను స్వామివారు తీర్చటం ఇది అపారమైన ప్రేమకి, భక్తికి నిదర్శనం అని చెప్పుకోవాలి. నమస్తే.